సాయినాథుని గురించి చక్కటి పాట ఒకటి పాడుకుందామే. సాయి రామ సాయి రామ రావయ్య రావయ్య సాయి రామ సాయి రామ సాయి రామ రావయ్య రావయ్య సాయి రామ పూజలందుకోవయ్య సాయి రామ సేవలందుకోవయ్య సాయి రామ ఇంగిలోన ఉన్నవయ్య సాయి రామ భూమిలోన ఉన్నవయ్య సాయి రామ సాయి రామ సాయి రామ రావయ్య రావయ్య సాయి రామ జరిగిన జందరిత. ఎంత అద్భుతమో కదా స్వామి సంకల్పం. స్వామి వారి 100వ పుట్టినరోజు సందర్భంగా స్వామి దివ్య చరిత్రను బుర్రకథగా పాడుకుందామా? తప్పకుండా పాడుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మనందరిలో ఒక మానవుడిగా తిరిగాడు కదా. సాయి దివ్య చరిత్ర ఏమిటి? వినడానికి చాలా ఆతృతగా ఉంది, చెప్పవే అక్క. మన స్వామి వంశమైన రత్నాకర వంశంలో పుట్టిన వెంకావదూత గారు ఈ విధంగా చెప్పారు. ఎవరెవరు? వెంకావదూత గారా? ఎవరతను? అతను సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఈ భూమిపైన అవతరిస్తారని మన స్వామి తాతగారైన కొండమరాజు గారికి చెప్పారు. స్వామి తాతగారు కొండమరాజు గారా? అవును. ఈ కలియుగంలో అవినీతి, అధర్మం, అరాచకాలు, కరువు కాటకాలు పెరిగిపోయాయి. వీటన్నిటిని అరికట్టడానికి ఆ భగవంతుడే మానవాకారం ధరించి వచ్చారు. అవును, నువ్వు చెప్పింది విన్నాక జరుగుతున్నది చూస్తుంటే అంతా నిజమే అనిపిస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల జన్మించిన ఈశ్వరాంబకు భక్తి ప్రపత్తులు గల శ్రీ పెదవెంకమరాజు గారితో వివాహం జరిగింది. ఈశ్వరాంబ గారికి పెదవెంకమరాజు గారికి వివాహం జరిగిందన్నమాట. అలా వివాహం జరిగిన కొంతకాలానికి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు జన్మించారు. ఆ తరువాత కొన్ని రోజులకి ఈశ్వరమ్మ గారు బావి దగ్గర నీరు తోడుతూ ఉండగా ఏమైంది? ఆకాశం నుండి ఒక పెద్ద నీలపు రంగు గోళం ఆమె గర్భంలోకి ప్రవేశించింది. ఆ తల్లి మూర్ఛపోయింది. అమ్మో అక్క, నీలం రంగు అంటే నువ్వే కదా? అదే, నువ్వు నీ ఇంగ్లీషు. కథలోకి వెళ్దాం పద. భయపడకండి, అదే అవతార రహస్యం. చెరసాలలో దేవకీదేవి గర్భంలోకి దివ్య తేజస్సు ప్రవేశించడం భాగవతంలో విన్నాము కదా. అది కృష్ణావతారం, ఇది సత్యసాయి అవతారం. రాధే గోవింద కృష్ణ మురారి సత్యసాయి ముకుంద మురారి. రాధే గోవింద కృష్ణ మురారి నందానంద. రాధే గోవింద రాధే గోవింద సాయి ముకుంద సత్యసాయి ముకుంద మురారి సత్యసాయి ముకుంద మురారి. జరిగిన సంతరిత. ఆ దివ్య తేజస్సు ఆ గర్భంలో ఉండగా ఎన్నో శుభశకునాలు కనిపించాయి. స్వామి పుట్టుక అంటే శకునాలు అంటావేమిటి? సరిగ్గా విను, శకునాలు కాదు, శుభశకునాలు. మంగళ వాయిద్యాలు పాడంతట అవే మ్రోగాయి. ఇంటి వాతావరణం ఎప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లేది. ఈ శుభశకునాలన్నింటినీ గమనించిన పెదవెంకమరాజు గారు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించగా మీ ఇంట్లో అవతార పురుషుడు జన్మిస్తాడని ఎంతో ఆనందంతో చెప్పారు. అయితే అక్క, స్వామివారు జన్మించిన గడియలు ఏ విధంగా ఉన్నాయో చెప్పు. బ్రహ్మముహూర్తం వందున సై దేవతాది ఋషులందరూ సై మూలమాన కురిపించగా సై అక్షయనామవత్సరం సై కార్తీక బహుళ మందున సై తదియ సోమవారము సై ఆరుద్ర నక్షత్రం మందున సై అద్భుత స్వరూపుడైన బాలుడు అవతరించెనయ్యా. తందానా దేవనందనాథ జరిగిత సంతరిత. నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ.
కాలమున ఈశ్వరమ్మ చక్కని మగ శిశువును కనెను. బాలచంద్రుని వలె ప్రకాశించు ఆ బాలునికి స్నానం గావించి పొత్తిళ్లలో పెట్టిన సమయాన ఒక విచిత్రం జరిగింది. ఈ కథలో ఎన్ని విచిత్రాలో! ఒక నాగుపాము పడగ విప్పి సాక్షాత్తు ఆ ఆదిశేషువే ఈ శ్రీ మహావిష్ణువు దర్శనార్థమై వచ్చనా అన్నట్లు కనిపిస్తుంది. అమ్మ బాబోయ్, నాకు పామే! నాకు అసలే పాములంటే భయం. నేను వెళ్ళిపోతానే బాబు. వెళ్దూలే. అత్తగారైన లక్ష్మమ్మ గారు తెచ్చిన సత్యనారాయణ వ్రత ప్రసాదం తినటం వల్ల పుట్టిన బాబుకి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. ఓహో, అది స్వామి పేరా? అయితే నా పేరు చెబుతా విను. ముక్కపాటి సోమసీత రామచంద్ర శ్రీనివాస సింహాచల వెంకటలక్ష్మి నరసింహరాధాదేవి. నీకన్నా చిన్న పేరేలే. తిరిగి కథలోకి వెళ్దాం. సత్యం అన్న పేరుతో ఆ కారణ జన్ముడు దిన ప్రవర్ధమానుడై పెరిగి మహిమాన్వితుడై సత్య ధర్మ శాంతి ప్రేమలను మానవాళికి పంచుతూ విద్యార్థిగా ఒక బడిలో చేరాడు. సాక్షాత్తు భగవంతుడు అంటావు, స్కూలు చదువు అంటావేమిటి? పాఠశాలలో చూపిన మహత్తులు మన అక్క చెప్తుంది, విందాం. బాల్యం నుండే మన సత్యం తన ఖాళీ సంచి నుంచి ఏ వస్తువు కోరినా, ఏ మిఠాయిలు, ఏ పండ్లు కోరినా వెంటనే తన సంచి నుంచి తీసి అందరికీ పంచేవారు. ఏది అక్క, ఒక ఖాళీ సంచి నేను తీస్తాను. ఏడ్చలే. తర్వాతి విషయం అక్క చెప్తుంది, విందాం. ఒకరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలందరినీ క్లాస్ నోట్స్ తీసుకురమ్మని అడగగా మన సత్యం మాత్రం నేనేమీ రాయలేదు, కానీ మీరు అడిగిన వాటన్నిటికీ జవాబు చెప్తాను అని చెప్పాడు. అప్పుడు ఉపాధ్యాయుడు కోపంతో బెంచి ఎక్కి నిల్చోమన్నారు. మన సత్యాన్ని బెంచి ఎక్కి నిల్చోమన్నారా? ఉపాధ్యాయుడు మాటని గౌరవించి ఆ పీరియడ్ అంతా అలాగే బెంచి ఎక్కి నిల్చున్నాడు సత్యం. నేనైతే నా హోంవర్క్ ఏ రోజు ఆ రోజే పూర్తి చేసేసేదాన్ని తెలుసా? తెలుసులే, ఎంత బాగా చేస్తావో. ఇంతలో గంటమ్రోగగా కుర్చీలో కూర్చున్న ఉపాధ్యాయుడు పైకి లేవలేక కుర్చీకి అతుక్కుపోయారు. టీచర్ గారే కుర్చీకి అతుక్కుపోయారా? మరి అది చూసి పిల్లంతా నవ్వారు. అటు ప్రక్కగా వెళుతున్న మరొక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో జరిగిన సంఘటన అంతా గమనించి, ఏమయ్యా, ఈ బాలుడు సామాన్య బాలుడు అనుకుంటున్నావా అని సత్యం చేయి పట్టుకొని కిందకి దింపగా కుర్చీలో కూర్చున్న ఉపాధ్యాయుడు వెంటనే పైకి లేచారు. ఇదిలా ఉండగా పుట్టపర్తిలో చిత్రావతి అనే నది ఒడ్డున ఒక కొండ పైన ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు పైకి మన సత్యం ఎక్కి కాలం కాని కాలంలో ఏ పండు కోరితే ఆ పండు తోటి స్నేహితులకు ఇచ్చేవారు. ఈ వృక్షాన్ని కల్ప వృక్షం అని అంటారు. ఇప్పటికీ పుట్టపర్తి వెళ్ళిన భక్తులు ఈ వృక్షాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఆ కల్ప వృక్షమే చింత చెట్టు అయితే ఇక్కడ కూడా చాలా చింత చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది నువ్వు చెప్పింది. స్వామి చుట్టూ ఉన్న స్నేహితులు ఎంత అదృష్టవంతులో కదా. మరి స్వామి మహిమలు ఒకటా రెండా? ఓ కొల్లలు. ఒకసారి సత్యం స్కూల్కి వెళ్తుండగా చిత్రావతి నది ఒడ్డున కొంతమంది ఆకతాయిలు కొన్ని కప్పలను బుట్టలో వేసి వాటిని హింసిస్తూ ఆడుకుంటున్నారు. కప్పలా? కప్పలే. అది చూసిన సత్యం వాటి బాధను భరించలేక వెంటనే ఆ కప్పలన్నిటినీ పావురాలుగా మార్చి ఆకాశంలోకి ఎగురవేశారు. కప్పలన్నిటినీ పావురాలుగా భలే మార్చారే. అంతేకాదు, ఆ ఊర్లో ఎప్పటి నుండో జరిగే ఎడ్ల బండ్ల పోటీలు, కోడి పందాలను జరగకుండా ప్రచారం చేశారు. అయితే జీవహింస చేయకూడదని స్వామి చెప్పారన్నమాట. సాయి మాత పితా దీనబంధు సదా तेरे चरणों में साई मेरा कोटि प्रणाम. माता पिता दीनबंधु सदा तेरे चरणों में साई मेरा कोटि प्रणाम. तेरे चरणों में साई मेरा कोटि प्रणाम. చాలా ఆతృతగా ఉంది వినడానికి. తర్వాత ఈ విషయం ఏమైందో చెప్పక్క. స్వామి జీవిత విశేషాలు. అన్నగారైన శేషమరాజు గారు. అన్నగారా? శేషమరాజు గారా? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? చెబుతున్నాను కదా. శేషమరాజు గారు కమలాపురం స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేసేవారు. అతని దగ్గరే మన సత్యం ఉంటూ చదువుకునేవారు. అంతేకాకుండా ఇంటి వద్ద
అడిగిన వారందరికీ కాదనకుండా కావిళ్లతో నీటిని ఇచ్చేవారు. భుజాలు ఎర్రగా కదులు కట్టేశాయి కూడా. అయ్యో పాపం. అయితే అడిగిన వారికి కాదనకుండా అలా ఎలా చేసేవారు? చెబుతాను విను. ఎలాగో తెలుసా? ప్రేమతో. మా ఇంట్లో నీళ్ళు నేనే మోయను, చుట్టుపక్కల వారికి కూడా తెచ్చేవారా? ఎంత గొప్ప ప్రేమతో కూడిన సేవ. మరి ఏంటనుకున్నావు? మన సత్యం సాక్షాత్తు భగవంతుడు. ఆయనది ఎప్పుడు ఇచ్చే చేయే. అడిగి చూడు, ఇస్తూనే ఉంటారు. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. హరి 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 స్మరణ కరో, హరి శరణ కమల ధ్యాన కరో, హరి 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 స్మరణ కరో, మురళీ మాధవ సేవా కరో, మురహర గిరిగారి భజన కరో, మురహర గిరిగారి భజన కరో. దరికిట ఝందరిత. ఒకసారి ఊర్లో కలరా వ్యాధి విజృంభించింది. అప్పుడు మన సత్యం పిల్లలందరితో కలిసి పాండురంగ భజన మండలిని ప్రారంభించి. పిల్లలతో పాండురంగ భజన మండలియా? భలే ఉందే ఆ పేరు. ఊరంతా తిరుగుతూ భజనలు చేయించి ఊర్లో కలరా వ్యాధిని పూర్తిగా తగ్గించారు. జబ్బులకు మందులు వాడతారని తెలుసు, కానీ పాటలకు తగ్గుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్లుంది నువ్వు చెప్పేది. నీకు ముందు నుండే చెప్తున్నాను, మన సత్యం భగవంతుడని. అయినా ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నావు. దీని ద్వారా భగవంతుడి నామస్మరణకు ఎంత మహిమ ఉందో మన స్వామి తెలియజేశారు. పాండురంగ విఠలే హరి నారాయణ, మురహర విఠలే హరి నారాయణ, హరి నారాయణ భజ నారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, విఠల హరి విఠల, విఠల హరి విఠల, విఠల హరి విఠల, విఠల హరి విఠల. హరిగిట ఝందరిత. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా తమ బాధలు నివారించుకోవడానికి ఈ పాండురంగ భజని మండలి పిల్లలను పిలిపించుకొని మరీ భజనలు పాడించుకునేవారు. ఇదిలా ఉండగా ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న సత్యం హై స్కూల్ చదువు కోసం కమలాపురం నుండి ఉరవకొండ అనే గ్రామం వెళ్లారు. అయితే మన స్వామి ఇప్పుడు కమలాపురం నుండి ఉరవకొండ వచ్చారన్నమాట. ఉరవకొండ స్కూల్లో టీచర్ పిల్లలందరకు తలలో నాలుకల మన సత్యం ఉండేవాడు. అంతేకాకుండా స్కూల్లో రోజు చెప్పే ప్రేయర్ని కూడా స్వయంగా సత్యమే రాసి అందరితో పాడించేవాడు. అయితే మన సత్యం గొప్ప రచయిత కూడా అన్నమాట. అవును. ఇదిలా ఉండగా ఒకరోజు బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారైన రామరాజు గారు అన్నగారైన శేషమరాజు గారి కుటుంబంతో స్వామిని హంపీకి తీసుకొని వెళ్లారు. అయితే అక్క, హంపి మనం కూడా వెళ్దాం. దగ్గరేనా? మనకు కాదు, ఉరవకొండకు దగ్గర. కథలోకి వెళ్దాం. హంపీలో విరూపాక్షుని ఆలయానికి అందరూ కలిసి వెళ్లారు. ఇంకా అక్కడ జరిగింది ఒక అద్భుతం. ఈ కథలో ఎన్ని అద్భుతాలో! ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి అందరూ లోపలికి వెళ్లారు. ఒక్క సత్యం తప్ప. ఎందుకు వెళ్ళలేదు మన సత్యం? నిన్ను నువ్వే అద్దంలో చూసుకొని దండం పెట్టుకుంటావా? అలా ఎవరైనా చేస్తారా? కదా, గుడికి వెళ్ళే కదా దండం పెట్టుకుంటాము. అలాగే సత్యం కూడా ఒకవేళ లోపలికి వెళ్ళినా ఆయన్ని దర్శించుకోవాలి కదా. అందుకే మన సత్యం బయటే ఉండిపోయాడు. ఇంతలో గుడిలో ఆరతిస్తున్న సమయాన శివలింగంలో సత్యం అందరికీ దర్శనమిచ్చారు. ఏమిటి? శివలింగంలో సత్యం దర్శనమిచ్చారా? నమ్మశక్యంగా లేదే. నీలాగే శేషమరాజు గారు కూడా ఇదేదో గారడీ చేస్తున్నారని కోపంతో వెంటనే బయటికి వచ్చి చూడగా సత్యం అక్కడే మెట్లపై నవ్వుతూ కనిపిస్తాడు. నమ్మసత్యం కాక శేషమరాజు గారు మళ్ళీ లోపలికి వెళ్తారు. చివరికి విరూపాక్షుడే స్వామి, స్వామియే విరూపాక్షుడని భావించి మనసులోనే ఆనందిస్తారు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. అయినా అద్భుతం అంటావేమిటి? మహా అద్భుతం. సాక్షాత్తు భగవంతునిగా గుడిలోనే అందరికీ దర్శనమిచ్చారు. శివశేఖరాయ నమః.
చెప్పి వెంటనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంటి పెరడులో ఒక పెద్ద బండరాయి మీదకి వెళ్ళి కూర్చున్నాడు సత్యం. బండరాయి మీద కూర్చొని తరువాత ఊరంతా వచ్చి సత్యానికి పూలమాలలు వేసి పూజలు చేసి హారతులు ఇచ్చారు. భగవంతుడు భగవంతుడే అని ప్రకటించుకోవడానికి ఇంత కథ జరిగిందన్నమాట. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా. భలే ఉంది ఈ పాట. మరేంటనుకున్నావు? ఇదేం మామూలు పాట కాదు. స్వామి భగవంతుడని ప్రకటించుకున్నాక పాడిన మొట్టమొదటి భజన. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులైన ఈశ్వరాంబ గారు పెద వెంకమరాజు గారు తన తనయుడిని చూడ్డానికి పరుగున వచ్చారు. ఈ పరిస్థితి అంతా చూసిన ఈశ్వరమ్మ గారు తన సత్యానికి ఏమైందో ఏంటో అన్న ఆందోళనతో వెంటనే పుట్టపర్తి తీసుకువెళ్ళారు. అమ్మయ్య, తిరిగి తన డ్యూటీకి చేరుకున్నాడన్నమాట. అయితే అక్క గుడి కట్టి పూజలు మొదలు పెట్టారా? చెబుతాను విను. అది 1940 ఆహా, అక్టోబర్ 20. ఓహో, ఏమని చెప్పారంటే, నాడు షిరిడి సాయిని నేను అనుచు బలిబలి నేడు సత్య సాయిని నేను అనుచు బలిబలి మానవాళిని ఉద్ధరింప బలిబలి మైకి నేను చేసిన బలిబలి అదిలో ఆ బాల సాయి బలిబలి మహిమ చూపగదలచినాడు బలిబలి మల్లె పూలను విసిరినాడు. బలిబలి మహిమతో ఆ మల్లెపూలు నేను సాయిబాబా అనే పేరు పేర్చను. సాయి మహిమలు చాటి చెప్పవయ్యా ఓ భారతీయుడా, ఓ సాయి భక్తుడా. ఈ విధంగా మన స్వామి తన అవతారాన్ని ప్రకటన చేశారు. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి శ్రీకృష్ణుడి తల్లి ఎవరో చెప్పుకో చూద్దాం. దేవికి దేవి. అక్కడే పప్పులో కాలేసావు చెల్లి. ఏమైందక్క? శ్రీకృష్ణుని కన్న తల్లి దేవకీదేవి. మరి పెంచిన తల్లి యశోదాదేవి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి పెంచిన తల్లిగా యశోదాదేవి ఎలాగో మన స్వామికి పెంచిన తల్లి సుబ్బమ్మ గారు. ఆ విధంగా రోజు రోజుకి భక్తులు పెరుగుతుండడం చేత సుబ్బమ్మ గారింట్లో రోజు భజనలు జరిగేవి. వచ్చిన భక్తులందరికీ స్వయంగా ఆవిడే వండి పెట్టి అందరికీ భోజనాలు పెట్టేవారు. దేశ విదేశాల భక్తులు, విభిన్న మతస్థులు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు స్వామిని దర్శించుకోవడానికి పుట్టపర్తికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందుకేనా అక్క అక్కడక్కడ ఫారెన్ డివోటీస్ కూడా కనిపిస్తుంటారు? అవును, అంతేకాకుండా భక్తులంతా స్వామిని దర్శించుకొని స్వామిని తమ ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన ఈశ్వరాంబ గారి గుండెల్లో పిడుగుపడినట్లయింది. మరంతే కదా, ఏ కన్న తల్లికైనా ఆ మాత్రం భయం ఉంటుంది కదా. తన తనయుడు తనకి దూరమైపోతాడేమోనన్న బెంగతో స్వామిని చేరి ఈశ్వరాంబ గారు ముచ్చటగా 3 కోరికలు కోరి చివరిగా పుట్టపర్తిని, తన కన్న తల్లిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్ళొద్దని మాట ఇవ్వమని కోరారు. మరి మాట ఇచ్చారా మన స్వామి? పుట్టపర్తిని వదిలిపెట్టనని, వదిలి వెళ్ళనని దేవుడి దివానంలో దేనికి కొరత? తల్లి అడిగిందే తడువుగా ఆచరించి చూపించారు మన స్వామి. ఈనాడు భౌతికంగా మన కళ్ళ ముందు ఈశ్వరమ్మ గారు లేకపోయినా పుట్టపర్తిలో విశ్వవిఖ్యాతమైన డీమ్డ్ యూనివర్సిటీ 1990లో 100 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అమ్మ బాబోయ్, 100 కోట్లే! అవును, 100 కోట్లలో ఎన్ని సున్నాలుంటాయో చెప్పుకో చూద్దాం. 1, 2, 3. అయ్య బాబోయ్, నా వల్ల కాదే అక్క. తర్వాత ఏమైందో చెప్పు. అనంతపురం జిల్లాయే కాకుండా
ఈశ్వరాంబ ప్రియనందనా సాయి జయ వందనా ఈశ్వరాంబ ప్రియనందనా రత్నాకర కుల భూషణ రాజినయన నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. హరికిట ఝంతరిత. మనలో కోరికల చిట్టా తగ్గించుకుంటేనే భగవంతుని వైపు మనస్సును తీసుకువెళ్ళగలం. అవును, స్వామియే వచ్చి నీకేమి కావాలో కోరుకో అభయమిస్తాను అని అంటే నువ్వేమి కోరుకుంటావే? స్వామియే నా దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలో కోరుకో అంటే ఒక డూప్లెక్స్ బంగ్లా కోరుకుంటానే ఒక. బాగుంది, కానీ ఈశ్వరాంబ గారు అలాంటి అల్పమైన కోరికలేవి కోరలేదు. అంతా తన ఊరి కోసం, తన ఊరి ప్రజల కోసం కోరారు తెలుసా? ఏమిటి, తన కోసం ఏమీ కోరలేదా? నేటి తల్లులు అంతా ఈశ్వరాంబను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఆ ఉత్తమరాలు ఎంతో పవిత్రమైన ఆలోచనలతో, ఉత్తమమైన భావాలతో. స్వామి, పుట్టపర్తి చాలా చిన్న గ్రామం. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ కూడా లేకుండా పక్క ఊర్లకు చదువుకోవడానికి నడిచే వెళ్తున్నారు. ఇక్కడ ఒక స్కూల్ కట్టించండి అని కోరారు ఈశ్వరమ్మ గారు. చదువుకోవడానికి నడుచుకొని వెళ్ళేవారా? నేనైతే ఆటోలో వెళ్ళేదాన్ని తెలుసా? వెళ్ళావులే. అలాగే గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యం కూడా లేక పక్క ఊరులకు కాలినడకనే వెళ్లాల్సి వస్తుందని ఒక హాస్పిటల్ కూడా కట్టించమని కోరారు ఈశ్వరమ్మ గారు. అయితే ఊరి ప్రజల కోసం విద్య, వైద్యం కోరారన్నమాట. అవే కాదు, ఇంకొకటి కూడా ఉంది. చెప్పు చెప్పు. విను. త్రాగునీరు కోసం ఎన్నో మైళ్ళ దూరం నడిచి కావిళ్లతో మోసుకుంటూ వస్తున్న ప్రజల కోసం చిన్న బావి తవ్వించమని కోరారు. తవ్వించారా మరి? మన స్వామి అటువంటి చిన్న చిన్న బావులతో ఆగకుండా రాయలసీమ ప్రాంతం అంతటికి మంచినీరు ఏర్పాటు చేశారు. తల్లికి తగ్గ తనయుడు కదా మన స్వామి. మరేంటనుకున్నావు? సర్వవేదాల సారాంశమైన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే ఏమిటో ఈ అవతారంలో ఆచరించి చూపించారు మన స్వామి. మన స్వామికి పెంచిన తల్లి అయిన కరణం సుబ్బమ్మ గారికి మన స్వామి ఒక మాట ఇచ్చారు. ఇందాక చెప్పావు, పెంచిన తల్లి పదనలు చేసేవారు, వండి పెట్టేవారని. ఆవిడేనా? ఆవిడే. చివరి క్షణాల్లో ఆవిడ నోట్లో తులసి తీర్థాన్ని పోస్తారని స్వామి ఆవిడకు మాటనిచ్చారు. కానీ కరణం సుబ్బమ్మ గారు చనిపోయినప్పుడు స్వామి బెంగళూరులో ఉన్నారు. అయ్యో, బెంగళూరులో ఉన్నారా? ఊరి జనం, చుట్టాలు అందరూ స్వామిని మాట తప్పారని నిందించారు. కరణం సుబ్బమ్మ గారు చనిపోయిన 2 రోజుల తర్వాత స్వామి వచ్చి కరణం సుబ్బమ్మ గారిని లేపి ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ నోటిలో తులసి తీర్థాన్ని పోశారు. ఏమిటి, చనిపోయిన 2 రోజులకి సుబ్బమ్మ గారు లేచారా? ఎంత ధన్యురాలో కదా సుబ్బమ్మ గారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం విన్నాము కదా. ఇప్పుడు మన స్వామి ఈ ప్రకృతిని తన ఆధీనంలో ఎలా ఉంచుకున్నారో మన అక్క చెప్తుంది, విందాం. పుట్టపర్తిలో దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. అందులో భాగంగా జరిగే 7 రోజుల యజ్ఞంలో మొదటి రోజున విపరీతమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి. ప్రజలంతా ఎలా జరుగుతుందో ఏంటో అని ఆందోళన పడుతున్నారు. అయ్యో అక్క, మరి వర్షం పడుతుంటే యజ్ఞం ఎలా చేశారు? మన స్వామి ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్త. ఒక్కసారి ఆకాశంలోకి తలపైకెత్తి చూడగానే కారు మబ్బులన్నీ చెల్లా చెదురై సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు. ఈ ఒక్క సందర్భంలోనే కాకుండా ఎన్నో సందర్భాలలో ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకున్నారు మన స్వామి. మహా అద్భుతంగా ఉన్నాయి వినడానికి స్వామి లీలలు. ఇంకొక స్వామి లీల చెప్పక్క. ఎందుకు చెప్పను, నువ్వు అంత ఉత్సాహంగా అడుగుతుంటే. ఒకసారి సత్యం పిల్లలందరితో కలిసి హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ మన స్వామిని మాత్రం ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. స్నేహితులందరూ సత్యం రా అని పిలుస్తున్నారు. అప్పుడు మన
ఏమని చెప్పారంటే, ఇక్కడి నుంచి నేను చెప్తాను. గుడి నుంచి బయటికి వచ్చి హనుమంతుడు శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణం చెయ్యవచ్చు గాని శ్రీరాముడు హనుమంతుని చుట్టూ ప్రదక్షిణం చెయ్యకూడదు. అయితే ఆనాటి రాముడే ఈనాటి సాయిరాముడని అర్థమవుతుంది అక్క. ఆ రోజు నుండి ఉదయం సాయంత్రం ప్రతిరోజు భక్తులందరినీ ఆశీర్వదిస్తూ విభూతి ప్రసాదాన్ని అందిస్తూ ఉత్తరాలను స్వీకరిస్తూ దర్శన స్పర్శన సంభాషణలతో అందరినీ ఆశీర్వదిస్తున్నాడు.